హలో మై డియర్ బిలీవర్స్ ఇన్ జీసస్ క్రైస్ట్, వెల్కమ్ బ్యాక్ టు 180 టర్న్. లాస్ట్ వీడియోలో మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూసాం. ఇంకా ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే వెళ్ళి చూసేయండి. ఈరోజు మనం 4వ అధ్యాయంలో ఉన్న విషయాలు చూద్దాం. యేసు ప్రభువు వారి బాప్తిస్మ విషయంలో ఒక చిన్న డీటెయిల్ మిస్ చేశాను. అదేంటంటే యేసుక్రీస్తు వారి బాప్తిస్మ సమయంలో మనం త్రిత్వమును గమనించవచ్చు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలను మనం ఒక దగ్గరే చూడొచ్చు. 3వ అధ్యాయం 16-17 వచనాలు చూస్తే ఇది మనకు కనబడుతుంది. దిస్ ఈజ్ ద క్లాసిక్ అకేషన్ వేర్ వీ కెన్ సీ దట్ ద ట్రినిటీ ఈజ్ మేనిఫెస్టెడ్ ఎట్ ద సేమ్ టైం. అయితే పరిశుద్ధాత్మచే అభిషేకించబడ్డ యేసుక్రీస్తు వారు 40 రోజుల పాటు ఉపవాసం ఉండటానికి అరణ్యానికి కొనిపోబడతారు. యేసు ప్రభువు వారు మానవ రూపంలో ఉన్న దైవం. అయితే మానవులైన మనం అనేక సందర్భాలలో శోధింపబడతాము, శ్రమలు అనుభవిస్తాము. అలా సాతాను చేత శోధింపబడినప్పుడు మనం పాపంలో పడిపోతాము. కానీ యేసుక్రీస్తు వారు 40 దినములు మరియు 40 రాత్రులు కఠినమైన అరణ్యంలో ఉపవాసం చేస్తూ సాతానుచే శోధింపబడుతూ ఉన్నప్పటికీ ఎటువంటి పాపంలో పడిపోలేదు. ఫాస్టింగ్ని కూడా ఎక్కడా బ్రేక్ చేయలేదు. హెబ్రీలు 4వ అధ్యాయం 15వ వచనంలో రాయబడినట్లుగా సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినప్పటికీ ఆయన పాపము లేనివానిగా ఉన్నారు. ఈ 40 రోజుల ఉపవాసం ఆయన చేయబోయే 3 ఏళ్ల పరిచర్య కొరకు సిద్ధపాటుని సూచిస్తుంది. మరి శోధకుడు అనగా సాతానుడు పెట్టిన 3 టెంప్టేషన్స్ని మనం ఒకటి తర్వాత ఒకటి పరిశీలిద్దాం. మొదటిగా, క్రీస్తు వారు ఆకలితో ఉన్నప్పుడు శోధకుడు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుము అని అంటాడు. దానికి బదులుగా క్రీస్తు, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలనను జీవించును అని రాయబడినదని అంటారు. యేసుప్రభు వారు పేర్కొన్న ఈ వాక్యం మనం ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనంలో చూడవచ్చు. ఈ శోధన శరీర ఆశకు సూచనగా ఉంటుంది, మీన్స్ బాడీలీ డిజైర్. యేసుక్రీస్తు వారు ఎంతో ఆకలితో ఉన్నారు. ఆయన సర్వశక్తిమంతుడు. కేవలం 5 రొట్టెలతో 5,000 మందికి ఆకలి తీర్చే శక్తి ఆయనకు ఉన్నప్పటికీ ఆయన తన ఆకలి తీర్చుకున్నట్టుకు ఒక రాయినైనను రొట్టెగా మార్చుకోలేదు. ఈ సందర్భంలో క్రీస్తు వారు తన ఉపవాసానికి భంగం కలుగకుండా శరీరాశ అనే శోధనను వాక్యముతో జయించారు. రెండవదిగా, శోధకుడు యేసు ప్రభు వారిని ఒక ఎత్తైన దేవాలయపు శిఖరం పైన నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడు అయితే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనాను రాతికి తగులకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నది కదా అంటాడు. సాతానుడు పేర్కొన్న ఈ వాక్యం మనం కీర్తనలు 91వ అధ్యాయం 11-12 వచనాల్లో చూడవచ్చు. అందుకు క్రీస్తు మరలా వాక్యం నుంచే బదులిస్తారు. నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్తారు. క్రీస్తు వారు చెప్పిన ఈ వాక్యం ద్వితీయోపదేశకాండం 6:16లో ఉంటుంది. ఈ శోధన జీవపు డంబమునకు సూచనగా ఉంటుంది, మీన్స్ ప్రైడ్ ఆఫ్ లైఫ్. మత్తయి 26వ అధ్యాయం 53వ వచనంలో ఉన్నట్లుగా, క్రీస్తు కొరకు తండ్రి అయిన దేవుడు 72,000 కంటే అధిక దూతలను పంపుటకు సిద్ధంగా ఉన్నప్పటికీ ఈ సందర్భంలో యేసు ప్రభువు వారు సాతానుడు పెట్టిన శోధనకు పడిపోలేదు. ఈ జీవపు డంబము అనే శోధనని వాక్యముతోనే జయించారు. ఇంకా మూడవదిగా, శోధకుడు యేసు ప్రభు వారిని మిక్కిలి ఎత్తైన ఒక కొండ మీదకి తీసుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటినీ నీకు ఇచ్చేదనని ఆయనతో చెప్పెను. అందుకు బదులుగా క్రీస్తు మరొక్కసారి వాక్యముతోనే సమాధానమిస్తూ ఇలా అంటారు, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నది. ఈ వాక్యం ద్వితీయోపదేశకాండం 6:13లో కనబడుతుంది. అయితే ఈ శోధన నేత్రాశకు సూచనగా ఉంటుంది, మీన్స్ ప్లెజర్ ఆఫ్ ఐస్. ఈ థర్డ్ టెస్టింగ్ని కూడా క్రీస్తు వారు వాక్యంతోనే జయించారు. బైబిల్ స్కాలర్స్ ఈ 3 శోధనలను ఏదెను వనంలో అవ్వ, ఆదాము ఎదుర్కొన్న శోధనలతో కనెక్ట్ చేస్తారు. ఆదియందు మొదటి మానవులు ఏ విధంగా అయితే శోధింపబడ్డారో క్రీస్తు కూడా అదే విధంగా శోధింపబడ్డారని, కానీ అవ్వ, ఆదాములు శోధనకు పడిపోయారు, యేసు ప్రభు వారు పడిపోలేదని. అందుకే యేసు ప్రభు వారిని కడపటి ఆదాము అని పౌలు భక్తుడు అంటారు. క్రీస్తు వారు ఆయన ఉపవాసమును ముగించిన వెంటనే పరిచర్యను మొదలు పెడతారు. ఈ సమయానికి బాప్తిస్మం ఇచ్చి యోహాను హేరోదుచే ఖైదు చేయబడతాడు.
క్రీస్తు పరిచర్య గురించి మరొక్కసారి మాథ్యూస్ ప్రొఫెటిక్ స్టైల్ ఆఫ్ రైటింగ్ని మనం 15-16 వచనాల్లో చూడొచ్చు. దేర్ హీ మెన్షన్స్ దట్ ఐజియాస్ ప్రాఫెసీ ఈజ్ ఫుల్ఫిల్డ్. ఐఎమ్ గోయింగ్ టు కంక్లూడ్. ఈ భాగం నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు, మొదటిది, మన జీవితంలో కూడా ఎన్నో టెంప్టేషన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సమయాల్లో మనం పాపంలో పడిపోకూడదు. శోధనలు వచ్చినప్పుడు ఒక మానవుడు వాక్యశక్తి మరియు ప్రార్థనా శక్తితో పాపానికి లోనవ్వకుండా దానిని జయించగలడు అని క్రీస్తు వారు నిరూపించారు. సో మనం కూడా యేసు ప్రభు వారిని మాదిరిగా తీసుకుని వాక్యమనే ఖడ్గముతో శోధనలను జయించాలి. రెండవది, మన సొంత ప్రయోజనాలు ఇంకా స్వలాభముల కొరకు ప్రభువుని శోధించకూడదు. మన తండ్రిని ఏం అడిగినా ఆయన చిత్త ప్రకారమే అడగాలి, చిత్తమునకు విరుద్ధముగా అడగకూడదు. ఆఫ్టర్ సీయింగ్ దిస్ వీడియో, ఐ ఎంకరేజ్ యూ టు రీడ్ chapter 4 to the part I have discussed. If you have any doubts or suggestions, we can have discussion in comment box. We will meet in next video. Until then, remember 3 things. Have 100% faith in Yahweh, never cease to pray and walk in repentance way. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీతో ఉండును గాక. ఆమేన్.